హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సురేందర్. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. ఆర్ఆర్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు జర్నలిస్ట్ కోణం అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటి, వాటి విశేషాలు ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మా ఆర్ఆర్ న్యూస్ చూస్తున్న మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ఈరోజు ప్రధాన పత్రికల్లో ఏంటి ఏమేమి వచ్చినాయి అనేది ఒకసారి మాట్లాడుకుంటే, నిన్న ఏదైతే నల్గొండ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశము ఏదైతే థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం కావచ్చు, అదేవిధంగా నల్గొండలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం కావచ్చు, వీటన్నిటి దాదాపు అన్ని పత్రికలలో కూడా ఈరోజు ప్రధాన ఐటమ్గా బ్యానర్ ఐటమ్గా ప్రచురించడం జరిగింది. ఆయన నిన్న నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించడం జరిగింది. సో ఈ యొక్క పర్యటనలో భాగంగా ఆయన గత ఏడాది పాటు చేసిన కార్యక్రమాలను కూడా మరొకసారి కూడా వివరిస్తూ రావడం జరిగింది. అంటే ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన ఏ జిల్లాకు పోయినా ఏ ప్రాంతానికి పోయినా కూడా ఈ యొక్క గత డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఏం చేసినాము ఏంటి అనే దానిపైన వివరిస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ గారు. సో ఇందులో భాగంగానే నిన్న మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పాలనలో చాలా డెవలప్మెంట్ జరిగింది, అభివృద్ధి సంక్షేమాలు పరుగులు పెడుతున్నాయి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ నల్గొండలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే థర్మల్ విద్యుత్ అదే రామచంద్రలో థర్మల్ విద్యుత్ పవర్ యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ పవర్ ప్లాంట్ యొక్క యూనిట్ ప్రారంభించడం కావచ్చు. ఈ యొక్క కార్యక్రమం ఏది మన ఇక్కడ చౌటుప్పల్ మండలంలో కూడా నిన్న ఈ యొక్క పైలాన్ ఆవిష్కరించడంలో కూడా నిన్న ముఖ్యమంత్రి ప్రారంభం ఇవన్నిటిని కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సో నిన్న ఏదైతే ఈ యొక్క సమావేశాలలో మాట్లాడుతూ నల్గొండ బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడుతూ గత ఏడాది పాటు కేసీఆర్ ఓడిపోగానే ఫామ్ హౌస్లో పరిమితమైండు, ఓడిపోయినంత మాత్రాన ఫామ్ హౌస్లో కూర్చోవడం ఎంతవరకు కరెక్టు? ఒక ప్రతిపక్ష నేతగా నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించాలి కదా. ప్రభుత్వంలో మేము చేసే పనులను మీరు అడ్డుకోవడం కాకుండా ఏదైతే సూచన ప్రాయంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి మీరు అసెంబ్లీకి వచ్చి కానీ లేదంటే బయట ఏదైనా ప్రెస్ మీట్ల ద్వారానో లేదంటే ఏదైనా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలను ఎత్తి చూపిస్తే మేము వాటిని పరిష్కరించే వాళ్ళం కదా అని చెప్పేసి కూడా నిన్న సీఎం రేవంత్ మాట్లాడడం జరిగింది. సో ఈ విషయానికి వస్తే నిజంగా కూడా కేసీఆర్ అనే వ్యక్తి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆ 10 ఏళ్ల ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అంటే 39 స్థానాలకే పరిమితం కావడం, అందులో ఈయన సీఎం సీటు కోల్పోవడంతో నిజంగా నైరాశ్యంలోకి పోయిందని చెప్పొచ్చు కేసీఆర్. అయితే ఈ యొక్క నైరాశ్యంలో పోయిన ఈ యొక్క కేసీఆర్ ఏమైంది అని అంటే మళ్ళీ ఒక్కసారి కూడా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే ఎంపీ ఎలక్షన్ల ముందర కొద్దిగా 1-2 మీటింగ్లలో పాల్గొన్నాడు కానీ పెద్దగా ఎక్కడ కూడా ఆయన పబ్లిసిటీ అంటే ఎక్కడ కూడా పబ్లిక్లోకి వచ్చి ఈ యొక్క సమస్యల గురించి కానీ లేదంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల పైన కానీ ఆయన ప్రశ్నించలేకపోయిండు. సో ఈ విషయంలో ఖచ్చితంగా కూడా కేసీఆర్ది 100% తప్పని చెప్పొచ్చు, లేదంటే 100% ఫెయిల్యూర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు పాలించిన నువ్వు తెలంగాణని కొట్లాడి తెచ్చిన నేనే అని చెప్పేసి పానం అడ్డం పెట్టి తీసుకొచ్చిన అని చెప్తున్న కేసీఆర్ మరి ఎందుకు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎండగట్టలేకపోయిండు? ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు నిన్న లగచర్ల ఘటన అయితేంది, లేదంటే అంతకుముందు జరిగిన ఈ యొక్క నిజామాబాద్లో ఈ యొక్క ఇది ఇథనాయిల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇలాంటి విషయాలలో ఏదైనా ఎందుకు ప్రభుత్వాన్ని ఎండగట్టలేదనేది కూడా ప్రతి ఒక్కరి నోట్లో మెదులుతున్న ప్రశ్న. ఈ రైతు రుణమాఫీ ఫెయిల్యూర్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగ గ్రూప్ వన్ గురించి జరిగిన గొడవలలో కావచ్చు, వీళ్ళన్నిటిలో కూడా ఎందుకు ఒక్కసారి కూడా కేసీఆర్ బయటికి రాలేదు అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్రశ్న అదే. ఈ ఏడాదిలో వీళ్ళు సక్సెస్ సాధించినమని వీళ్ళు కార్యక్రమాలు చేస్తుంటే మరి ఈ ఏడాదిలో ఈయన ఎక్కడా కనిపించకపోవడం అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. ఏంటంటే నిజంగా ఈ 9 ఏళ్ల పాటు డెవలప్మెంట్ చేసిన అని చెప్పిన ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ కావచ్చు, నిజంగా మీరు డెవలప్మెంట్ చేసిర్రు అయితే ప్రజలకు మీరు మంచి చేసినట్టే అయితే వీళ్ళు చెడు చేస్తున్నారు కదా, మరి వీళ్ళ గురించి మీరు ఎందుకు ఎండగట్టలేకపోయారు?
అంటే ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డికి ఏమన్నా అండర్స్టాండింగ్ ఏమన్నా అయిందా లోపల? మా కేసుల గురించి, మా కేసుల మా మీద కేసులు కానీ లేదంటే మా అవినీతిని కానీ బయట తీయకు, మేము మీ యొక్క అడ్డంకులని మేము ఎండగట్టాము, మేము మీ బయటకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించాము అని కేసీఆర్ ఏమన్నా రేవంత్ రెడ్డితో ఏమన్నా కుమ్మక్కైందా? దీనికి సమాధానం చెప్పాలి ఆ పార్టీ నేతలు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేదంటే కేసీఆర్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే కాళేశ్వరం కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, లేదంటే ఈ యొక్క ధరణి దరిద్రం కావచ్చు, ఈ యొక్క మొత్తం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వీటన్నిటిలో అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కావచ్చు, రేవంత్ రెడ్డి ఈ యొక్క ముఖ్య నేతలు అందరూ కూడా కేసీఆర్ని జైల్లో పెడతాం, చెంచల్ కూడా జైల్లో పెడతాం, చర్లపల్లి జైలు తీసుకుపోతాం, ఇవన్నీ మాటలు మాట్లాడిన మీరు మరి ఈరోజు కేసీఆర్ మాట్లాడకపోవడం వెనుక కారణాలు ఏంటి? మీరు మీ ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం వెనుక అసలు కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్న ప్రతి ఒక్క సామాన్యుడు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము డెవలప్మెంట్ చేస్తుంది అని మీరు చెప్తుంటే చేయట్లేదు అని వాళ్ళు అనాలి కదా. లేదు లేదు చేస్తుందని వాళ్ళు శభాష్ అని చెప్పేసి ఎంకరేజ్ చేయాలి కదా. సో కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లేదు, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే అడుగుతున్నారు. దీని గురించి చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది కాలం పాటు ఎన్నిసార్లు ఈయన అసెంబ్లీలో అడుగు పెట్టిండు, సో ఎన్నిసార్లు ఈయన ప్రెస్ మీట్లు పెట్టిండు, ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఈయన ప్రజల్లోకి పోయి ఏ సమస్య పైన కొట్లాడిండు. ఈ యొక్క హైదరాబాద్లో హైడ్రా అనేది ఒక పేదల పాలిట శాపంగా మారింది. హైదరాబాద్లో ఒక సామాన్యులను, మధ్యతరగతులని రోడ్డున వేసిర్రు అని చెప్పేసి రాద్ధాంతం చేసిన ఈ యొక్క బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది. మరి ఈ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడాలి పరిస్థితి. సో ఈయన నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఎందుకు రావట్లేడు కేసీఆర్ అని అడుగుతున్నాడు. మరి మీ ఇద్దరికే తెలవాలి, ఆయన ఎందుకు రావట్లేడో మీకు తెలవాలి, మీరు ఎందుకు వద్దన్నారో ఆయనకి తెలవాలి. సో వీళ్ళిద్దరి విషయంలో మనకైతే ఏదో డౌట్ అయితే ఉన్నది. మరి ఇప్పటికైనా మరి కేసీఆర్ రేపు 9వ తారీఖు నుంచి, రేపటి నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి రేపన్నా పెద్ద సార్ వస్తాడేమని ఆశతో ఎదురు చూస్తున్న చాలామంది. సో ఇప్పటికైనా ఈ ఏడాదిలో వీళ్ళు ఎంత తప్పులు చేసిరో, ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎంత అవినీతి జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు పక్కన పడేసిర్రు, మీరు అన్నట్టుగా మీ దళిత బంధు కావచ్చు, లేదంటే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా సరే వాటన్నిటిని ఎందుకు పక్కన పెట్టిర్రు అనేది కూడా మీరు ప్రశ్నించవచ్చు కదా అసెంబ్లీకి వచ్చి. సో ఇలా 6 గ్యారెంటీల సంగతి ఏంది, వీళ్ళ ఎన్నికల హామీల సంగతి ఏంది, నిరుద్యోగ వృత్తి అని అప్పుడు మీరున్నప్పుడు అడిగారు కదా, మరి వీళ్ళు నిరుద్యోగ వృత్తి ఇచ్చిరా, రైతు బంధు మీరు ఇచ్చారు, మరి వీళ్ళు రైతు భరోసా ఇవ్వట్లేదు ఎందుకు? వీటన్నిటి గురించి అడగండి. మీరు రుణమాఫీ చేసినాం 100% అని చెప్తున్నారు కదా, ఎక్కడ 100% చేసిర్రు అని మీరు అడగచ్చు కదా. అంటే మీకు 100% చేసినట్టు మీరు ఒప్పుకుంటురా? వాళ్ళు మాట్లాడితే అసలు ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గారు పదే అంటున్నాడు 100% రైతు రుణమాఫీ చేసినామని. ఒక్కరు కూడా ప్రశ్నించేటోడు లేడు, దీని మీద మాట్లాడేటోడే లేడు. ఇటు మీడియా, అటు సోషల్ మీడియా మాట్లాడదు, ఇటు ప్రతిపక్షం కూడా మాట్లాడదు. మరి ఎవరు మాట్లాడాలి వీళ్ళ గురించి? ఎవరు మాట్లాడరు. సో వీళ్ళు ఇంకా దీన్ని విజయోత్సవాలు ఇట్లా చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇక నిన్న 7, ఇవాళ 8, రేపు 9, ఈ 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క విజయోత్సవాలు చేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా పండగ అంట. నిన్న, ఈరోజు, రేపు కూడా ఈ ట్యాంక్ బండ్, అదేవిధంగా నక్లెస్ రోడ్డు, ఈ యొక్క సచివాలయము, ఈ ప్రాంతాలంతా కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఎయిర్ షో ఉన్నది. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రేపు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట ఉంది, విగ్రహ ఆవిష్కరణ ఉంది సచివాలయంలో. సో ఈ యొక్క కార్యక్రమం ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ యొక్క లేజర్ లైటింగ్ షో, ఇవన్నీ మొత్తం అన్ని చోట్ల కూడా ఈ యొక్క ప్రాంతం హైదరాబాద్ అంతా కూడా ఒక సందడి వాతావరణంతో ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైతే విజయోత్సవాల కార్యక్రమాలు జరుపుతున్నారు. సో ఇది నిన్న జరిగిన ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త. ఇంకొక విషయం ఏంటంటే, మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము, తర్వాత 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినాం. సో మీరేం చేసిర్రు అని బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి నిజంగా నిన్న బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో అది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఏదైతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతుంటే మరి వీళ్ళు ఎందుకు నోట్లే వెలగడ్డ పెట్టుకున్నారా?
వీళ్ళు ఎందుకు సమాధానం ఇవ్వట్లేరు? వీళ్ళు దీని మీద ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం మరి తప్పులు చేస్తుంది, పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, విద్యార్థులకు స్కాలర్షిప్స్ విడుదల చేయట్లేదు, ఇవన్నీ పెండింగ్ బకాయిలన్నీ అట్లనే ఉన్నాయి, ఈ యొక్క సర్పంచ్లకు వాళ్ళ బిల్లులు రాలేదు, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడచ్చు కదా, మరి మాట్లాడట్లేదు ఎందుకు? సో వీళ్ళు మాత్రము విజయవంతంగా కార్యక్రమాలు జరుపుకోవడం తప్పేం లేదు. మరి మీరు ఒక మనదిన్న పాము లెక్క అట్లనే పంతే ఇంకా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, నిన్న పిసిసి చీఫ్ గారు, టీపీసీసీ చీఫ్ నిన్న ఏమంటున్నాడు, బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, కారు దిగిపోయేటోళ్ళు అంతా రెడీ అయ్యారు, మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అంతా కూడా తాజాలు మాజీలు అంతా కూడా మా దాంట్లోకి వస్తున్నారని మాట్లాడుతున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారు అంటే మీరే పంపుతున్నారా ఇళ్లకు? మీరే పొమ్మని చెప్తున్నారా ఇళ్లకు? లేకుంటే మీ పార్టీ కూడా ఇళ్ళనే విలీనం చేస్తారా? చెప్పండి సీఎం గారు. మీరు గతంలో కేసీఆర్ని అన్నారు కదా, మీరు ఎందుకు ఆయన మా పార్టీ వాళ్ళందరినీ 12 మంది ఎమ్మెల్యేని చేర్చుకున్నారని మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు మీ ఆ 10 మంది ఆల్రెడీ 10 మందిని చేసుకున్నారు, మళ్ళా నిన్న ఒకరిద్దరిని మళ్ళా లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మళ్ళీ మీరు ఏమంటున్నారు? మీరేమంటున్నారు? ఫిరాయింపులకు మేము వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం ఎట్లయితుందండి? ఇప్పటికే ఇంతమంది ఎమ్మెల్యేలను చేసుకున్నాక, ఇంకా ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తున్నాక మళ్ళీ పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. మరి వీళ్ళు ఏ పార్టీలో చేరుతున్నారు? రేవంత్ రెడ్డి పార్టీ ఏరే ఉందా దీనికి ఏమన్నా? రేవంత్ రెడ్డి పార్టీ ఏరే ఉందా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ పార్టీ కాదా? సో ఈ ప్రశ్న ఎవరు మాట్లాడాలి? దీని గురించి ఎవరు? బీఆర్ఎస్ మాట్లాడాలి, బీజేపీ మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడరు, వాళ్ళతో కాదు. సో ఇక మీడియా అయితే చూపించదు. ఇక ఇవన్నీ చూపించకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, ఛానళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చూపించకుండా, వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అడగకుండా మరి ఎట్లా కామన్ పీపుల్కి ఎట్లా న్యాయం జరుగుతుంది? పేద ప్రజల పక్షాన మాట్లాడేటోడవాడు, పేద ప్రజల్ని వాళ్ళకు అండగా నిలబడేది ఎవరు? సో నిన్న ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ఈ యొక్క మాట్లాడుతూ ఏదైతే మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం, మూసీ కంపెనీ పారద్రోలుతాం, అదేవిధంగా ఈ యొక్క ఫ్లోరైడ్ పీడను కూడా పారదోలుతాం అని చెప్పేసి కూడా నిన్న సీఎం చెప్పడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమంలో ఆయన నల్గొండ జిల్లా అనేది ఈ యొక్క ఉద్యమానికి చాలా కీలకంగా పనిచేసింది. నల్గొండ జిల్లా ఉద్యమాల గడ్డ అన్నట్టుగా నిన్న ఆయన మాట్లాడాడు. తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడింది నల్గొండ జిల్లాలో కూడా అని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడాడు. ఇక ఈ విషయం ఇట్లుంటే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఒక యూట్యూబ్ ఛానల్ యజమాని ఇప్పుడు దీంట్లో ఆయన ఒక కీలకంగా మారిండు. ఈ యొక్క నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో ఈ టూర్ అంతా ఇటు జరుగుతుంటే ఇక ఆయనకు సంబంధించిన కొంతమంది ఛానల్ వాళ్ళు నిన్న ఒక పంచాయతీ ముందలేసుకున్నారు. ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. గతంలో ప్రశ్నించే గొంతుక అని చెప్పి కేసీఆర్ని చీల్చి చెండాడిన, కేసీఆర్ని గద్దె దింపిన అని మాట్లాడిన ఒక పెద్ద మనిషి. ఇప్పుడు ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యిండు. సో ఈ ఎమ్మెల్సీగా గెలిచిన ఈయన అంటే బీఫామ్ తీసుకుని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ యొక్క దానికి ఏదైతే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ దానికి పార్టీ గుర్తులు ఏమి ఉండవు, దీనికి బీఫామ్లు ఉండవు. మరి ఎవరో మరి మహామేధావులు బీఫామ్ మీద గెలిచిండు అని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఎమ్మెల్సీకి, పట్టభద్రుల ఎమ్మెల్సీకి పార్టీ బలపరచడమే ఉంటుంది, కానీ ఈ యొక్క పార్టీ సింబల్ మీదనో పార్టీ బీఫామ్ మీదనో పోటీ చేసేది ఉండదు. సో ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా పెద్ద పెద్ద వీడియోలు చేసి యూట్యూబ్లో పెడుతున్నారు. సో ఇది మరి వాళ్ళకే తెలవాలి నిజంగా ఇది ఏదైతే నిజంగా ఉంటుందా, దీనికి ఎమ్మెల్సీ దానికి బీఫామ్ ఉంటుందా లేదా, నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిందా? కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఏ పార్టీ నుంచి కానీ గెలవరు. ఆ పార్టీ బలపరుస్తుంది అంతే. అంటే ఆ పార్టీ వ్యక్తి అని చెప్పేసి చెప్తుంది అంతే, మేము ఈయనకు సపోర్ట్ చేస్తున్నామనే ఒక్క మాట చెప్తుంది అంతే, కానీ ఆ పార్టీ బీఫామ్ ఉండదు, ఆ పార్టీకి సంబంధించిన గుర్తు ఉండదు. సో అది మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిండు, బాగానే ఉంది.
ఆ గెలిచిన తర్వాత కూడా అంతకుముందు ఆయన 2-3 పార్టీలు మారిండు, కేసీఆర్ దగ్గరికి పోయిండు, బీజేపీ దగ్గర మోడీ దగ్గరికి పోయిండు, ఆ తర్వాత మళ్ళీ సొంత పార్టీ పెట్టిండు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత టికెట్ ఇవ్వకపోయేసరికి మళ్ళీ తర్వాత తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆ తర్వాత అదే ముఖ్యమంత్రి మీద చేసిన తరుణంలో మళ్ళీ ఆ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పటికీ అది పక్కకు పెట్టాలని ఇచ్చిరా, లేదా కావాలని ఇచ్చిరా, లేదంటే మంత్రి పదవి ఇవ్వడానికి ఇచ్చిరా అనేది తర్వాత చూద్దాం. అది 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 అనవసరం మనకు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ఈ యొక్క నల్గొండ జిల్లా నిజంగా రెడ్డిలకు మారుపేరు, ఈ యొక్క రెడ్డిలే ఇక్కడ ముందంజలో ఉంటారు అనేది మాట్లాడితే, నిజంగా కూడా నల్గొండ జిల్లాలో జానారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క దామోదర్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఇలా జగదీష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ చూసినా కూడా, ఈ సుఖేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా దాదాపు రెడ్డిలే ఉన్న పరిస్థితి. జైపాల్ రెడ్డి, సో వీళ్ళందరూ కూడా రెడ్డిలే ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క బీసీ ఉద్యమం అనే పేరుతోని ఇక బీసీలందరినీ కూడా పోటీ చేపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళొక అంటే ఆయన ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టిండు. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎవరైతే రెడ్డిలు ఉన్నారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి బ్రదర్స్ అయినా, లేదంటే రెడ్డిలు జగదీష్ రెడ్డి అయినా, ఈ యొక్క మిర్యాలగూడ బిఎల్ఆర్ బండారు లక్ష్మారెడ్డి అయినా సరే, వీళ్ళందరూ కూడా నన్ను వ్యతిరేకిస్తున్నారు, నన్ను పార్టీలో ముందుకు నడవనియట్లేదు అని చెప్పేసి కూడా ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఈ యొక్క కోమటిరెడ్డి మీద కావచ్చు, ఈ తర్వాత ఈ మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ మీద కావచ్చు. సో వీళ్ళందరి మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఆయన నిన్న ఈ యొక్క సీఎం సమావేశంలో పాల్గొనకపోవడానికి కారణము వీళ్ళే అని చెప్పేసి, నన్ను ఆహ్వానించలేదు, నేను ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి అయ్యుండి కూడా నన్ను అంటే ఎమ్మెల్సీ అయ్యుండి కూడా నన్ను పిలవలేదు అనే దాని మీద ఆయన ఒక కొంతమంది కొన్ని ఛానళ్ళ వాళ్ళు ఇది ఒక ఎందుకు పిలవలేదు, ప్రోటోకాల్ ప్రకారం పిలవాలి, వాస్తవంగా పిలవాల్సిందే, కంపల్సరీ ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ఏంటంటే డెవలప్మెంట్ ఏదైనా సరే కంపల్సరీ పిలవాలి. కానీ ఎందుకు పిలవలేదు అనేది మనకు అది వేరే అంశం. ఎందుకు పిలవలేదు అనేది మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. మాతో ఆయనకు లక్ష్యత లేదు కాబట్టి పిలవలేదా, లేదంటే ఆయనకు ఇక్కడేం పని అని పిలవలేదు అనేది అది మాత్రం ఖచ్చితంగా 100% వాళ్ళకి తప్పే. కానీ దీన్ని ఇప్పుడు ఒక పెద్ద భూతద్దంలో పెట్టి ఈ సీఎం సమావేశానికి నేను పిలవలేదు, సీఎం సమావేశానికి నేను పిలవలేదు, వీళ్ళు అంతు చూస్తాడు అన్నట్టుగా మాట్లాడుతారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి లేపేలాగా ఈ యొక్క నిన్నటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది మరి ఎక్కడికి దారితీస్తుంది ఏంటి అనేది మరి చూడాల్సిన అంశం. ఇది నిన్న ముఖ్యమంత్రికి సంబంధించిన అంశము. సో ఇది ఇట్లా ఉంటే నిన్న సరూర్ నగర్, హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో నిన్న బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రావడం జరిగింది. సో ఈ యొక్క జేపీ నడ్డా, అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొని ఈ యొక్క ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. రేవంత్ సర్కారు చాలా తప్పులు చేస్తుంది. సో వీళ్ళు ఏదైతే మాయల మాటలు చెప్పి, మాయల పకీర్ లాగా మాటలు చెప్పి వీళ్ళు మోసం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం చేసి వీళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు అని చెప్పేసి కూడా నిన్న జేపీ నడ్డా మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరు గత సర్కారు కూడా అంతే ఉంది, వీళ్ళు దొంగ హామీలు, అమలు కాని హామీలు, అమలు సాధ్యం కాని హామీలు వీళ్ళు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడంలో విఫలమైంది అని చెప్పేసి కూడా నిన్న వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మీద చాలా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో వీళ్ళు మొన్ననే ఏదైతే వీళ్ళు షెడ్యూల్ ప్రకటించారో, వీళ్ళు ప్రభుత్వ హామీలు ఏంటి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేర్చిన ఏమిటి అనే దాని మీద బీజేపీ దానిపైన నిన్న మాట్లాడడం. అదేవిధంగా ఈ యొక్క రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అదేవిధంగా పిల్లలు వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరు ఈ పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల డిఎన్ఏ ఒకటే అని చెప్పేసి కూడా ఆయన విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక అదేవిధంగా కేంద్ర మంత్రి ఈ బండి సంజయ్ కూడా డిసెంబర్ నుంచి మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ హామీల పైన మేము కొట్లాడతాము, వాటన్నిటిపైన కూడా మేము పార్టీ ప్రభుత్వాన్ని
చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో నిజంగా ఈ యొక్క బీజేపీ జరిగిన సమావేశంలో అయితే ఒక మాట్లాడుకుంటే మాత్రము ఇక్కడ పబ్లిసిటీ ఎక్కువ, ప్రజలు తక్కువ అన్నట్టుగా కనిపించింది. ఈ సభలో అంతగా చెప్పుకునేంత అయితే జనం అయితే గ్యాదర్ చేయలేకపోయింది ఈ యొక్క బీజేపీ పార్టీ. అన్ని పత్రికల్లో కూడా, అన్ని ఛానల్లో కూడా ఇవే చూపించారు. సో ఆ విజువల్స్ అన్ని కూడా ఏదైతే జేపీ నడ్డా మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదంటే ఈ యొక్క బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళంతా ఆ జూమ్ కెమెరా ఏదైతే వైడ్ వెళ్ళిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మొత్తం గ్రౌండ్ అంతా కూడా ఎంటీ కనిపించింది. ఆ కుర్చీలన్నీ కూడా ఖాళీగా ఉన్న దర్శనమిస్తూ కనిపించినాయి. సో ఇది నిన్న బీజేపీ సమావేశానికి సంబంధించిన అంశం. ఇక మరొక దురదృష్టకరమైన వార్త ఏంటి అని అంటే, నిన్న తెల్లారగట్ల నిన్న పొద్దుగాల భువనగిరి జిల్లాలో ఒక పోచంపల్లి దగ్గర ఒక ఘోర దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. సో ఈ యొక్క కారు అదుపు తప్పి చెరువులో పడిపోవడంతో ఒక 5 యువకులు దుర్మరణం పాల్గొవడం జరిగింది. సో వీళ్ళు కళ్ళు తాగేందుకు, పార్టీ చేసుకునేందుకు పొద్దున్నే 3-4 గంటలకు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి వీళ్ళంతా బయలుదేరినట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా సరదాగా, స్నేహితులంతా కూడా సరదాగా గడిపేందుకు ఈ వీకెండ్ కాబట్టి వాళ్ళు పైన వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి అంతకు ముందు నైట్ ఏమైనా డ్రింక్ చేశారా, లేదంటే నిద్రలో బండి అందులో అదుపు తప్పి పడిపోయిందా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఒక 5 మాత్రము చాలా ఘోరంగా మృతి చెందడం జరిగింది. ఇందులో కారులో 6 ఉన్నట్లుగా తెలిస్తే ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రము క్షేమంగా బయటపడ్డాడు. ఈ 5 మాత్రము చనిపోయినట్లుగా తెలుస్తుంది. దీనికి మొత్తము దాదాపు అందరూ కూడా టీనేజ్ పిల్లలు, అంటే 18 నుంచి 20 పైన 25 వరకు ఉన్న ఏజ్ ఉన్న పిల్లలే. సో వీళ్ళందరి మృతితోనే ఆయా కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. వాళ్ళంతా కూడా కన్నీటి పర్యంతమైన పరిస్థితి, ఆ కుటుంబాలను ఓదార్చలేని పరిస్థితి అయితే నెలకొంది. సో దీనికి సంబంధించిన అంశం కూడా అన్ని పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. ఇక మరో అంశం ఏంటి అని అంటే, నిన్న మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో భూకంపం అయితే చోటు చేసుకుంది. మొన్న 3 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ములుగులో కేంద్రీకృతంగా భూకంపం వస్తే దాదాపు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క భూకంపం అయితే సంభవించింది, స్వల్ప భూకంపం. సో నిన్న మళ్ళీ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా భూకంపం వచ్చినట్టుగా మధ్యాహ్నం 12:15కు భూకంపం వచ్చినట్లుగా మనకు తెలిసింది. సో ఇది కూడా స్వల్పంగా, అంటే 3 రెక్టర్ స్కేల్పై 3.0గా ఇది నమోదైనట్టు తెలుస్తుంది. చాలా ఒక సెకండ్ల పాటు అది వచ్చి వెళ్ళినట్టుగా తెలిసింది. అయితే ఇది కూడా దాదాపు అన్ని పత్రికల్లో అయితే కవర్ చేయడం జరిగింది. అంటే పెద్దగా ఏమీ ఆటంకం అయితే ఏం జరగలేదు, ఏది ఇబ్బంది అయితే కాలేదు. సో దీనికి సంబంధించిన అంశం అయితే ఇది. ఇక ఇది కూడా అన్ని పత్రికల్లో కవర్ చేయడం జరిగింది. ఇక మరో విషయం ఏంటి అని అంటే, నిన్న పిసిసి అధ్యక్షుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక ప్రెస్ మీట్ పెట్టి దాదాపు బీఆర్ఎస్ నుంచి కానీ, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి కానీ మా పార్టీలోకి ఎక్కువగా జాయినింగ్స్ ఉంటాయి ఫ్యూచర్లో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అంశం కూడా అన్ని పత్రికల్లో కవర్ చేయడం జరిగింది. మరొక అంశం ఏంటి అని అంటే, నిన్న ఇండియా కూటమికి ఒక బ్యాడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఇండియా కూటమి నుంచి ఎస్పీ సమాజ్వాదీ పార్టీ వైదొలిగినట్లుగా మనకు తెలుస్తుంది. నిన్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఏదైతే బాబ్రీ మసీదుకు సంబంధించి ఇక్కడ మహారాష్ట్రలో ఒక నేత, ఏదైతే ఇండియా కూటమిలో ఉన్న ఒక నేత, ఆయనకి ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఆయనకి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ మాటలను తప్పుపట్టిన ఈ యొక్క సమాజ్వాదీ పార్టీ మేము ఇండియా కూటమి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి కూడా నిన్న ఆయన ప్రకటించడం జరిగింది. అయితే మొన్న మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ అయితే ఘోర పరాజయానికి గురైంది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క పార్టీ నుంచి, ఈ యొక్క మహావికాస్ అఘాడీ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోవడం అనేది కూడా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఇండియా కూటమి ఏదైతే ఉందో, మొన్న ప్రభుత్వాన్ని ఏదైతే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడానికి శాయశక్తుల ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొదట్లో బాగానే ఉన్న, చివరికి తీవ్ర ఎలక్షన్ ముందరకు వచ్చేసరికి ఈ యొక్క కొన్ని ఆటంకాలు అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇందులోకి వెళ్ళి ఒకరొకరు ఫస్ట్ ఈ యొక్క మమతా బెనర్జీ కావచ్చు, అదేవిధంగా నితీష్ కుమార్ వీళ్ళంతా కూడా వెళ్ళిపోవడంతోనే ఆ పార్టీ, అంటే ఆ కూటమి సక్సెస్ అయితే కాలేకపోయింది. సో ఇప్పుడు
ప్రజెంట్ అయితే నిన్న దీది అయితే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉందా, మమతా బెనర్జీ నిన్న ఇండియా కూటమికి నేను లీడ్ చేస్తా, నేను ఒక ముందు కీలకంగా ముందు నడుస్తా, నేను ఒక పగ్గాలు నేను తీసుకుంటా అని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే భారతదేశంలో మోడీని దింపి ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే, అది ఇండియా కూటమిని బలోపేతం చేయాలంటే నాతోన అవుతుంది, నాకు పవర్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది అని చెప్పేసి కూడా ఆమె నిన్న ప్రకటన చేయడం అయితే జరిగింది. సో నిన్న మరి దీనికి సంబంధించిన ఏదైతే ఈ మహారాష్ట్ర నుంచి సంజయ్ రౌత్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది అయితే స్పందించారు. సో ఆమెకు ఈ పగ్గాలు ఇవ్వడంలో అప్పగించడంలో తప్పేం లేదు, సో ఆమెని మొదటి నుంచి కూడా మేము చెప్పినాం కానీ ఆమె దూరంగా ఉంది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో ఇండియా మీలో ఈ యొక్క మమతా బెనర్జీకి ఛార్జ్ ఇస్తారా, ఆమెకు బాధ్యతలు ఇస్తే ఆమె నడపగలుగుతుందా, కాంగ్రెస్ పార్టీ దానికి ఒప్పుకుంటుందా, లేదంటే ఇతర పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. సో ఇండియా కూటమి మరి ఇప్పటికైనా ముందుకు నడుస్తుందా, లేదంటే వాళ్ళ కూటమి అంతా కూడా కూలిపోతుందా అనేది వెయిట్ చేయాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న రేవంత్ అన్న మీకు అభినందనలు అని చెప్పేసి ధన్యవాదాలు అని చెప్పి విషెస్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ యొక్క డెవలప్మెంట్ అనేవి అవుతాయి, రాష్ట్రాలు కాంగ్రెస్తోనే డెవలప్మెంట్ సాధ్యం అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఈ యొక్క మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటిగా ముందుకెళ్తున్నారు. సో సంక్షేమ అభివృద్ధి పథకాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని విజయపథంలో నడిపిస్తున్నారు. ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు సక్సెస్ఫుల్గా అమలవుతున్నాయి అని చెప్పేసి కూడా ఆమె నిన్న ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆమె అభినందనలు చెప్పడం జరిగింది. సో ఇది కూడా దాదాపు అన్ని పత్రికల్లో ప్రధానంగా ప్రచురించారు. సో ఇది నిన్న జరిగిన ప్రధాన వార్తలకు సంబంధించిన అంశము. ఇక ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దానిపైన వీళ్ళ ఒక ఛార్జ్ షీట్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. దానిపైన హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏంది అనే దానిపైన ఈ యొక్క మేము ఛార్జ్ షీట్ విడుదల చేయబోతున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక అదేవిధంగా నిన్న రేపు 9వ తారీఖు జరగబోయే ఈ యొక్క విజయోత్సవాల్లో ప్రజాపాలన విజయోత్సవాలు, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి ఈ యొక్క మాజీ సీఎం కేసీఆర్ గవర్నర్ని, అదేవిధంగా ఈ యొక్క బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా, అదే బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కలిసి ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఖచ్చితంగా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళని కోరడం జరిగింది. కేసీఆర్ని కలిసి కేసీఆర్ని కలవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా ఆయన అక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేయాలి, లంచ్ కూడా తినడం ఒక విశేషం. సో ఇది దాదాపు అన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ జర్నలిస్ట్ కోణం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ఎన్ఎస్ హెచ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.